కొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ప్రమాదం ఉన్నది. ఈ పేద వర్గాలకు మరి ముఖ్యంగా మనం ఏం కోల్పోయినాం? కాంగ్రెస్ ఏం మాయమాటలు చెప్పింది, బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది, బీజేపీ ఏ విధంగా మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది. జిల్లాల్లో చేరితే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా లేదు మేము తెలంగాణ భవన్కి వస్తాం, భవన్లో పార్టీలో చేరుతాం, చేరి పార్లమెంట్ ఎన్నికలకు పనిచేస్తామని చెప్పి వారి మీద సీరియస్గా ప్రెషర్ తీసుకొచ్చి ఇవాళ వేలాదిగా వందలాదిగా వివిధ జిల్లాల నుండి కదిలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా పెద్దలు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారి ఆధ్వర్యంలో మీరు అందరినీ వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోబోతా ఉన్నాం. ఈ తరుణంలో వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా అందరినీ చేర్చుకుందాం, అందరికీ కండువా కప్పుతాం. కాకపోతే పెద్దలు కేశవరావు గారికి ఈరోజు కొంచెం పన్నుకు సంబంధించి ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఆ పన్ను తీసేస్తున్నారు, కొంత ఇబ్బంది ఉంది. 4 గంటల క్రితమే జరిగింది. వాస్తవానికి సారు కొంచెం ముందే రావాల్సింది ఉంది, ఇబ్బంది ఉంటే చివరికి లేదుగా నేను ఇవాళ స్పీచ్ ఇవ్వకుండా వచ్చి కండువాలు కప్పుతాను అని చెప్పి వారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. హరీష్ అన్న కేటీఆర్ అన్ననేమో ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గ మన పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ గారిని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. సో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యుల సమావేశం అక్కడ జరిగితే వాళ్ళిద్దరు అక్కడ ఉండాల్సి వచ్చింది. హరీష్ అన్న వాస్తవానికి ఈ ప్రోగ్రాంకు రావాల్సింది ఉండే, అక్కడ ఉండాల్సి వచ్చింది. అందుకనే కేసీఆర్ గారు మన కేశవరావు గారు ఉన్నారు, కేశవరావు గారితో కార్యక్రమం మీరు ఇక చేసుకోండి. మళ్ళొక్కసారి నాగర్ కర్నూలులో ధూమ్ధాం చేద్దాం, ప్రవీణ్ గారిని ఎంపీగా గెలిపించుకునే క్రమంలో బ్రహ్మాండంగా అక్కడ మంచి ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో ముందుగా ఇది రంజాన్ మాసం కాబట్టి నేను కూడా జైబీమే, అందరం జైబీమే, కొంచెం ఆగురి. ఇది రంజాన్ మాసం కాబట్టి ముందుగా మన ముస్లిం సోదరులు సోదరిమణులు నమాజ్కు వెళ్ళవలసింది ఉంది అని మన వాళ్ళు నాయకులు ఏం రిక్వెస్ట్ చేసినట్టు ఫస్ట్ వాళ్ళకి కండువాలు కప్పిస్తే వాళ్ళు కొంతమంది నమాజ్కు పోతారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి సో ఫస్ట్ కొంతమందిని సైదుల్ గారు వాళ్ళను రమ్మంటే కేశవరావు గారితో పెద్దలు కేశవరావు గారు వారికి కండువా కప్పుతారు. తర్వాత మిగతా కొంతమంది కండువాలు కప్పుకొని ఉపన్యాసాల తర్వాత అందరికి కండువాలు కప్పుకుందాం, సో దట్ టైం సేవ్ అవుతుంది. ప్లీజ్ ఇక్కడ అందరికీ నమస్కారం. మీ అందరినీ ఆహ్వానం పలుకుతూ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ జోష్ చాలా పెద్దగా కనపడుతుంది. ఈ మాటల లోపల, అరుపుల లోపల, సీటీల లోపల జోషులు ఎన్నో చూసినాం. అది జోష్ కాదు. ఇది 9 మందితోనే క్యూబా లోపల రెవల్యూషన్ వచ్చింది. 9 మంది ఉంటారు, అంతకెక్కువ లేకుంటారు. 9 మంది కలిసి ఒక రెవల్యూషన్ తెచ్చిండ్రు. అది సోషల్ రెవల్యూషన్గా చేంజ్ అయింది రష్యాకు వచ్చేటప్పటికి. అది ఎప్పుడు వచ్చిందంటే మీలో కనపడేటట్టు ఉత్సాహాన్ని ఏ తీరుగా దానికి ఒక రూపం కల్పించాలా, ఏమి కోరుకుంటున్నాము, అది ఎలా సాధిస్తాము. ముందు కోరుకోండి, మీరు ఏం కావాలనుకుంటారు. ఆ కోరుకున్న దాన్ని సాధించడానికి కూడా మూడే రూట్లు వేసుకోండి. ఇప్పుడే మిత్రుడు చెప్పిండు, అక్కడ మన పద్మారావు గౌడ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం సికింద్రాబాద్ కానీ. అది పెద్ద విప్లవం. మీరందరూ బడుగు వర్గాల ముందు ఉండడం అది విప్లవం. మీలో ధైర్యం రావడం, మేము ఈ పార్టీలను లీడ్ చేయగలం తెచ్చి మీలో రావడం చాలా గట్టారు. మీకు చెప్తే కాదు, 10 మందికి ఇచ్చినామని మీ యాప్ చెప్పి మేము సంతోషపడితే కాదు. మీరు ఏ దినముతో సంతోషపడతారు, ఏ దినముతో మీకు మీరే సాటిస్ఫై అవుతారు. సరైన త్రోలు మనం పోతూ ఉన్నాం, సరైన పని మనం చేస్తూ ఉన్నాం, అనుకున్నది చేయగలుగుతున్నాం. వీళ్ళు మనకు ఎంబడి నిలబడతారని వాళ్ళని ఎంబడి తీసుకెళ్ళండి, కానీ వాళ్ళు ఎందుకే వెళ్ళేట అవసరం మీకు లేదు అని మాత్రం చెప్తా ఉన్నాను. ఈ వర్గాలంతే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా, వాళ్ళు సహకారం ఇస్తారు, మనం ముందుకు పోవాలని చెప్పి మీరందరూ ముందుండాలని, ముందుండి ఈ పార్టీలో మీరు రోల్ ప్లే చేయాలని చెప్పుకుంటూ, నాకు పనులు చాలా నొప్పి ఉంది, అప్పటికి బాధగా మాట్లాడినా 4 కండవాళ్ళకి అవి పోతాం. పెద్దలు కేశవరావు గారికి ధన్యవాదాలు. వాస్తవానికి వారు అసలు మాట్లాడను, నాకు పన్ను నొప్పి ఇబ్బంది ఉంది అన్నారు. వారు మాట్లాడినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వారి కృతజ్ఞతలు చెప్పాల్సిన కోరుతూ, సార్ కూడా ఇప్పటి వరకు నేను సార్తో మాట్లాడుతున్న క్రమంలో మొన్న ప్రవీణ్ గారు కూడా కేశవరావు గారి ఇంటికి వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో కూడా సారు చాలా
గొప్పగా ప్రవీణ్ గారు పార్టీలో చేరడాన్ని స్వాగతించి మీలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బహుజన నాయకులు, దళిత గిరిజన నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఈ టైంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. బహుజన వర్గాలకు చాలా చేసింది 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ముఖ్యంగా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలోనే 1000కి పైగా గురుకులాల సెక్రటరీగా 10 లక్షల మంది పైగా విద్యార్థులను వారు తీర్చిదిద్దినారు కేసీఆర్ గారి సారథ్యంలో. వారికి పెద్ద ఎత్తున సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించి నిధులనిచ్చి బ్రహ్మాండంగా గురుకులాల్లో మెరికల్ లాంటి విద్యార్థులు బయటకు రావడానికి వారి నాయకత్వంలో ఎంతో అవకాశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలో. అట్లా చాలా పనులు మన వర్గాలకు సంబంధించి ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి మీరంతా ఈ సమయంలో పార్టీలోకి రావాలి, ఉండాలి, మంచిగా పనిచేయాలి, కష్టపడాలి, భవిష్యత్తు మనదే అని చెప్పి కేశవరావు గారు వారికి ప్రవీణ్ గారికి చెప్పినారు, మాకు కూడా చెప్పినారు, అందరికి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా వారు అదే సందేశం ఇచ్చినారు. వారికి కొంత ఇబ్బందిగా ఉన్నా మన మధ్యలో ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ అకేషన్ను గ్రేస్ చేసినందుకు హృదయపూర్వకంగా మా పెద్దలు, మా నాయకులు కేశవరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు కొద్ది మందికి ముందుగా కేశవరావు గారి చేతుల మీదుగా కండువాలు కప్పిద్దాం. ఫైజా బేగం గారు, మేడం రండి ప్లీజ్. నెక్స్ట్ హరిజా బేగం, సోఫా బేగం, మహమ్మద్ బేగం, ఆసియా బేగం, ఆసియా బేగం, అందరండి ప్లీజ్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం కేవి రమణ, స్టేట్ ఈసీ మెంబర్. రఘు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి భద్రాద్రి కొత్తగూడెం, ప్లీజ్ కమ్ ఫాస్ట్ బ్రదర్. ఓకే అన్న, ఓకే అన్న. శివ, కె సాగర్, రవీందర్ ప్రసాద్, బి శ్రీనివాసరావు. మళ్ళీ మిగతా వాళ్ళకి తర్వాత కప్తాం బ్రదర్. ఇది ఇప్పటి వరకు క్లోజ్ చేయండి ప్లీజ్. మునుగోడు శంకరాచారి అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, మునుగోడు ప్లీజ్, శంకరాచార్య అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. భద్రాద్రి కొత్తగూడెం వేకెంట్ చేయండి ప్లీజ్. భద్రాద్రి కొత్తగూడెం వేకెంట్ చేయండి ప్లీజ్, ప్లీజ్. మునుగోడు నెక్స్ట్, మునుగోడు శంకరాచార్య అండ్ టీమ్. ఓకే బ్రదర్, కొంచెం ఆగండి. మిగతా వాళ్ళకు అన్న బాలక సుమన్ అన్న గారు ఉంటారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇంకా మిగతా సీనియర్ లీడర్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళతో కప్పుకుందాము. కేశవరావు సార్ గారిని పంపించిన తర్వాత, స్పీచ్ తర్వాత నెక్స్ట్ మరి కార్యక్రమం ఉంటుంది, జాయినింగ్ కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అందరూ సహనం పాటించాలి. ఇప్పుడు ప్రస్తుతం మునుగోడుతోని ఆపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆపేషండి, ఆపేషండి బాబు, కొంచెం స్పేస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరు కూర్చోండి బ్రదర్. చారీ కమ్ ఫాస్ట్, వచ్చేయి సార్ ఉంటారు. అంజన్ కుమార్, శంకరాచారి, కృష్ణ, నాగరాజు, రండి కమ్ ఫాస్ట్. బ్రదర్ రండి దయచేసి.
ఇంకా ముస్లిం బ్రదర్స్ ఎవరు ఉంటారా అండి? ఎందుకంటే ఫాస్టింగ్ ఉంది కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారా అండి? ప్లీజ్. పరశురామ్ ఫోటో తీసుకో బాబు ఒకటి. పరశురామ్, పరమేష్, బ్రదర్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అందరూ దయచేసి కూర్చోండి. నాగేంద్ర బాబు ప్లీజ్ కమ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులుగా ఓకే. అందరూ దయచేసి కూర్చోండి బ్రదర్. మిగతా జాయినింగ్స్ స్పీచెస్ తర్వాత దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మీరు గట్టిగా చప్పట్లో అందరూ ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అందరి అభిమాన నాయకుడు బాబు కొంచెం వాల్యూమ్ పెంచండి. మైక్ ప్లీజ్, కొంచెం వాల్యూమ్ పెంచండి ప్లీజ్. దయచేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా కొంచెం తర్వాత మీరు అయిపోయిందా సిస్టర్? మీరు కప్పుకుంటారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సార్ ఒక్క నిమిషం సార్, వీళ్ళకి ఒక రోజా ఉందంటే ఒక్క కండవ కప్పండి ప్లీజ్, వెళ్ళిపోతాం. కరీంనగర్ డిస్టిక్ వెళ్ళి జెన్నీ స్వరూప గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. మీరు కిందికి వెళ్ళండి సిస్టర్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు పెద్దలు సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం వాల్యూమ్ పెంచు. శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, బాల్క సుమన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, సైదుల్ గారు, ఆనంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రత్యేకించి శ్రీ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులందరికీ, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, కేశవరావు గారు సెక్రటరీ జనరల్ గారి సమక్షంలో ఇవాళ ఈ చేరికలు ఉన్నాయి. హరీష్ రావు గారు కూడా రావాల్సింది. సికింద్రాబాద్తో పాటు మరో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరుగుతోంది, అందువల్ల జాప్యం జరిగింది. ఈనాడు చాలా ముఖ్యమైన దినం. నిన్న మీరు గమనిస్తే కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేస్తే ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయింది వివరాలు తెలిసిన తర్వాత. ఒకరు ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రెండో ఆయన వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మెదక్ కోసం టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీ ఆలోచన విధానాన్ని మీరు గమనించాలని కోరుతున్నా. మనం ఈ సమావేశం జరుగుతున్నగానే సికింద్రాబాద్ పార్లమెంటుకు పద్మారావు గౌడ్ గారిని అభ్యర్థిగా నిర్ణయించినారు కేసీఆర్. ఏ రకమైన సామాజిక స్పృహతో, సామాజిక ఆలోచనలతో ఈ పార్టీ సాగుతుందనే దానికి ఈ నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలుపుతూ, పొడగట్టు ప్రసంగం చేయడానికి సమయం కాదు, ఎందుకంటే మీరు ఉదయం నుండి వేచి ఉన్నారు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారి మాటలు వినాలని ఉత్తేజం పొంది రేపు ఫీల్డ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వనపర్తి మాజీ ఎమ్మెల్యేగా, నేను అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా వనపర్తిలో పనిచేసిన. మా పక్క నియోజకవర్గమే అలంపూర్. అలంపూర్ నియోజకవర్గానికి మాకు ఒక మండలం అంతా కూడా వనపర్తికి కలిపారు, పెబ్బేరు అనే మండలం. అంతకుముందు అలంపూర్లో ఉండేది. 2009-2014 మధ్య నేను ఎమ్మెల్యేగా పునర్విభజన తర్వాత పనిచేసిన. దానికంటే ముందు 94 నుండి 99 వరకు ఆ మధ్యలో పార్లమెంట్ సభ్యునిగా నేను పనిచేసిన. అయితే నేను ఈ 3 సందర్భాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తున్న ప్రతిసారి ఆయన దగ్గరికి, వారి ఆఫీస్కి నేను పోయేది. ఎప్పుడు పోయినా కూడా నాకు సక్సెస్ రేట్ 99% ఉంటుంది జనరల్గా ఆఫీసర్స్ దగ్గర, కానీ ఆయన దగ్గర 100% ఉంటుండే.
ఎందుకంటే జెన్యున్ రిప్రజెంటేషన్స్ ఏవి పోయినా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యిందని చెప్పి ఆయనకు గొప్ప పేరుంది. బహుశా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా సుదీర్ఘకాలం పాటు ఒక వ్యవస్థను బాగు చేయడానికి ఒక మంచి ఆఫీసర్ను అంతకాలం కంటిన్యూ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నట్టుగా నాకు అనుభవం లేదు. ఎందుకంటే నేను కూడా దాదాపు 40 years పంచాయత్ సర్పంచ్ నుండి నేను పనిచేసిన. ఇంత సుదీర్ఘకాలం పాటు ఒక వ్యవస్థను బాగు చేయడానికి పెడితే ఇవాళ రాష్ట్రంలోనే గురుకులాలన్నీ కూడా భారతదేశానికే ఆదర్శంగా మారినాయి. దానికి కారణం ప్రవీణ్ కుమార్ గారు అయితే వారిని అక్కడ ఆ అవకాశం కల్పించి పనిచేయడానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మంచి విద్యార్థులను తయారు చేయడానికి ఒక మంచి వ్యవస్థనిచ్చి ఒక మంచి నాయకుడినిచ్చి మంచి అధికారిని ఇవ్వటం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలుపుతూ, మరి ఇట్లాంటి వాళ్ళు పార్లమెంట్లో వాయిస్ వినిపించాలి. పార్లమెంట్లో పాలమూరు వాణి వినిపించాలి. మహబూబ్ నగర్ను పాలమూరు అంటారు. మరి అట్లాంటి నాగర్ కర్నూలు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్లో మన వాణి వినిపించాలంటే మనందరం ఇక్కడ ఎంతైతే ఉత్సాహం చూపిస్తున్నామో రేపు ఫీల్డ్లో కూడా అదే రీతిన ఉత్సాహం చూపెట్టాలని, మరి అధికార పార్టీ ఉందనే ఆలోచన కాకుండా అన్నిటికీ మించి మంచితనం ఉంది, మంచి ఆఫీసర్, మంచి పేరుంది, జనంలో సానుకూలమైన వాతావరణం ఉంది, దాన్ని ఉపయోగించుకొని వారిని పార్లమెంట్ సభ్యునిగా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి పనిచేద్దాం. మాకున్న పరిచయాలు కానీ ఫీల్డ్లో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన, మరి అక్కడి వాడినే కనుక డెఫినెట్గా ఆయనకున్న సానుకూలత, ఆయనకున్న మంచితనం పార్టీకి పనికి వస్తుంది. పార్టీ చేసిన మంచి పనులు ఉన్నాయి, కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. దానికి తోడు ఇవాళ మరి వారి అభ్యర్థిత్వం చాలా సానుకూలంగా వాతావరణాన్ని తెచ్చిపెట్టిందని చెప్పి సందర్భంగా తెలుపుతూ, మరొక్క మారు మీరు ఉదయం నుండి వచ్చి ఉన్నారు, ఎవరికైనా కొంత అసౌకర్యం జరిగింటే కూడా మనసులో పెట్టుకోకుండా ఉత్సాహపూరితమైన వాతావరణంలో మనం తిరిగి ఊర్లలోకి వెళ్తున్నాం. వచ్చే మే 13న పోలింగ్ ఉంటుంది. అప్పటిదాకా విశ్రమించొద్దండి. ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన మన కొరకు పనిచేసేటట్టుగా మనం చూద్దామని చెప్పి మరి పార్లమెంట్ సభ్యునిగా ఈ మే 13 వరకు మనం పనిచేద్దాం. ఆ తర్వాత ఆయన మన కోసం పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మరొకసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, పేదల ఆశాజ్యోతి, యంగ్ అండ్ డైనమిక్ లీడరు, మనందరి ఆశాజ్యోతి బాల్కసుమన్ గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందో కోరుతూ అందరూ గట్టిగా చప్పట్లతో ఒకసారి ఆహ్వాన పలకాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిన మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు సోదరులు మా అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యుడిగా మొన్నటి వరకు మాతో కలిసిమెలిసి పనిచేసిన వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఆనంద్ గారికి, అదేవిధంగా ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం అన్యోన్యంగా సన్నిహితంగా ఉంటూ చాలా విషయాలు ఎప్పటికప్పుడు మన వర్గాల గురించి, మన ప్రాంతం గురించి, దేశం గురించి, దళిత గిరిజన అణగారిన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుండే వాళ్ళం మేము. ప్రవీణ్ గారు కానీ నేను కానీ, వారు గురుకులాల సెక్రటరీ ఉన్నటువంటి సమయంలో కూడా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి మేము పనిచేసినాం. తదనంతరం వారు ఒక లైన్ తీసుకొని బహుజన పాలిటిక్స్ అనేటటువంటి ఆలోచనతో బహుజన సమాజ్ పార్టీలోకి వారు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోకుండా పాలసీల మీదనే మాట్లాడుకుంటూ నిరంతరం చర్చోపచర్చలు చేసుకుంటూ మన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన ధోరణితో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ముందుకు సాగినాం. అదే క్రమంలో వారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు వారు అందరం కూడా కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం జరిగినప్పుడు బీఎస్పీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కలిసి పనిచేయాలని, పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ పొత్తుల చర్చల దశ నుండి పొత్తులు బీజేపీ చిల్లర ఎత్తుగడల వల్ల చిత్తై
తర్వాత బీఎస్పీ పార్టీకి ప్రవీణ్ గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేంత వరకు కూడా చాలా దగ్గరగా వారిని నేను చూసినాను. నిజంగా మన వర్గాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ డెఫినెట్గా ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ నాయకుడు ప్రవీణ్ గారి వల్ల వారు అలాంటి నాయకుడు వాళ్ళ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్పీ శ్రేణులు కానీ స్వారోస్ కానీ ఇతర వారి అభిమానులు కానీ అనుచరులు కానీ అందరినీ పార్టీలో వాళ్ళంతా కూడా మన కొద్ది మందే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ చేరినారు. ఒక 400-500 మంది, మిగతా వాళ్ళు 1000-1500 మంది చేరుతా అంటున్నారని చెప్పి ఇవాళ డేట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే వారు చేరేటి రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు. ఈ రాష్ట్రానికి ఇలా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరేటి రోజు ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నేను ఆయనకి ఇది ఇస్తానా అది ఇస్తానా, ఆయన ఇటు దిక్కు వస్తలేడు అటు దిక్కు పోతుందని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు. దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు. నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలిపాపులో తర్వాత కాదు, ఇట్లా గిలకలు ఊపుతారు చూడు, ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకు అది ఇస్తే సంబరపడి నీ వెనక తిరుగుతారు అనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది. మీకేం కనబడ్డదో నాకు అర్థం కాలే, కానీ ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకుప్పుకుంటూ మా వెనక రావాలనేటటువంటి ఆధిపత్య అహంకారపూరిత వ్యాఖ్యలు ఆనాడు నాకు చాలా బాధ అనిపించినాయి. నేను సార్తో నన్న 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా ఆయన ఇట్రాలి అడిదికి వేయండు ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధోరణితో మాట్లాడుతున్నారంటే ఇక ఒక్కొక్కళ్ళ అహంకారాలు వాళ్ళ ఆధిపత్య భావజాలాలు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్. మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బకొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్. దానికోసం మేమంతా మీతోని అడుగులు అడుగై ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకరు మిత్రుడు అడిగితే చాలా మంచిగా విషయం చెప్పినాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ సమాజంలో ఉన్నటువంటి ధోరణులు కానీ వాటన్నిటిని మన వర్గాలుగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మరొకసారి మన వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో అన్నాడు మేము కష్టపడ్డాం, చాలామందికి కష్టపడ్డాం. మీరు గమనిస్తే దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, కేసుల పాలైనాం, ఇబ్బందుల పాలైనాం. 45 రోజులు 50 రోజులు 30 రోజులు ఇట్లా జైళ్ళల్లో ఉన్నాం మేము చాలామంది. ఒక్కొక్కరి మీద 200 పైచీలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా ఆయన ఇటు అస్తలేడు అటుపోతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని నీ కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ గారు మా లెక్క చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి 2014లో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. మరి నీ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? ఒక పిడమర్తి రవికి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఒక బాల్క సుమన్కి ఎంపీగా అవకాశం ఇచ్చినారు, ఒక గాదర్ కిషోర్కి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. ఆనాడు కళాకారుడు ఉన్నటువంటి రస్మై బాలకిషన్ గారికి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు. డాక్టర్స్ జేఎస్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు. ఈ పేర్లు వీళ్ళ కులాలు చూస్తే కూడా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కేసీఆర్ గారి ఆలోచన ధోరణి ఎట్లుంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లా సబ్బండ వర్గాలు అన్ని వర్ణాలు అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు. కార్పొరేషన్ చైర్మన్లుగాను, ఎమ్మెల్సీలుగాను, జిల్లా పరిషత్ చైర్మన్లుగాను, గ్రంథాలయ చైర్మన్లుగాను, అవకాశం ఉన్న చోట జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశాలు ఇచ్చి బహుజన నాయకత్వాన్ని బహుముఖంగా అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రేపటి రోజున అదే విధానంతో, అదే ఫిలాసఫీతో, అదే పాలసీతోని ఈ పార్టీ రాబోయే రోజుల్లో మంచిగా ముందుకు సాగుతుంది. నిజంగా మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోర్రి. మొన్న సార్తో చాలామంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా,
వాడొకడు వీడొకడు ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా, చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగిన మనోళ్ళను చాలామందిని. అందరు నవ్వుకుంటా ఏం పడబడ్డదన్న, ఇటు అంతా వరి పొలమే కదా, ఇటు పక్కకు మామిడి తోట ఉన్నది, ఇటు దిక్కు అంతా వరి చేనులే ఉన్నాయి, బయటనేమో ఆడొకటి ఈడొకటి సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన. అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినారు. ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలామంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం. భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేము అందరం ఉంటే అంటున్నారు, అన్న మంచిగా ఉందన్న, బయటకు వెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది, లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు, మీరే కూర పెడుతున్నారు, అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పినాం. అంటే లోపలికి వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగా ఉంటుంది, మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా, డెఫినెట్గా ఇది మన పార్టీ, మన వర్గాల పార్టీ, బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పోయే పార్టీ. ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ. ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో అదే విధానాన్ని, అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలి. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా. దయచేసి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన శ్రేణులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథం దొక్కాలి. మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది, దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి. దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు, 140 పైచీలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 జిల్లాల్లో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మన శ్రేణులు, మన అభిమానులు, మన బంధువులు, మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం. బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది. ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది. వారు కూడా అందరిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రిపరేటరీ మీటింగ్స్ నడుస్తున్నాయి, స్పేడ్ వర్క్ నడుస్తుంది. బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు, మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి, నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కోడిపోయిండు, మావని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో, అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు. డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచిగా ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడు, మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక 10 లక్షల మంది విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచన విధానము, క్రమశిక్షణ, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అడిదిక్కున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళు రొటీన్ పొలిటీషియన్స్, గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటుపడితట్టు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళేందో, ప్రవీణ్ కుమార్ గారు ఏందో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి మంచి మెజార్టీ మనం అక్కడ సాధిస్తాం. కానీ నేను మీ అందరితో కోరేది ఏంటంటే అందరికందరూ పోయి మళ్ళీ మనం నాగర్ కర్నూలులో పడితే ఇబ్బంది అవుతుంది. మా దాసరి ఉష గారు ఇక్కడనే ఉన్నారు, మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి. అట్లనే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి, కృషి చేయాలి. మనోళ్ళందరికందరిగా సార్నే గెలిపించుకుందామని అందరికందరూ చలో నాగర్ కర్నూలు ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఆ ఏరియాలో మహబూబ్ నగర్ జిల్లా కానీ,
కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేస్తే బెటర్ తప్ప ఇక మిగతా అన్ని నియోజకవర్గాలను ఇడ్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన స్వారోస్ కూడా అందరిగా మరొకసారి మనం విశ్వరూపం చూపెట్టాలి. ఎందుకంటే నేను కూడా స్వారోనే. చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చదువుకున్న నేను ఇంటర్మీడియట్ వరకు 8 సంవత్సరాలు నేను చదువుకున్నా. అంతకుముందు మాది పెంబట్ల వాళ్ళు ఉండే, పెంబట్ల కోనాపూర్ సారంగపూర్ మండలంలో ఉంటుండే. సో 5వ తరగతి నుంచి 8వ తరగతి దాకా అక్కడ 9వ తరగతి దాకా ఆడ చదువుకున్నాం. 10 నుంచి ఇంటర్మీడియట్ రుక్మాపూర్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ స్కూల్ బ్రహ్మాండంగా సార్ ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అది సైనిక్ స్కూల్ కూడా అయింది, రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా అయింది. సో మన లాంటి వాళ్ళందరూ ఎందరో మంచిగా చదువుకొని గురుకులాల్లో చదువుకొని యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఇంకా పై స్థాయికి ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళని కూడా టచ్ చేద్దాం. ఎక్కడెక్కడ స్థిరపడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టచ్ చేసి మొత్తం స్వారోస్ అంతా రంగంలోకి దిగి ఈ తెలంగాణ కొంతమంది చేతిలో ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి అహంకార ధోరణితో కూడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఒక నయా దేశ్ముఖ్ చేతిలో ఈ తెలంగాణ బందీ కాబోతా ఉంది. కాబట్టి దాని నుంచి విముక్తి కల్పించడానికి డెఫినెట్గా బహుజన పార్టీ, బహుజన బిడ్డల పార్టీ, బహుజన వాదాన్ని తలకెత్తుకొని ముందుకు పోయే భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఎంపీలు గెలిచేటట్టుగా మనమందరం ముందుకు సాగుదామని చెప్పి మన స్వారోస్ను కూడా అందరినీ అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో యాక్టివ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం. సోషల్ మీడియాను కూడా బ్రహ్మాండంగా ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ వాటిని కూడా బాగా వాడుకుందాం. మొన్న సార్ ఒక మంచి మాట చెప్పినారు. సోషల్ మీడియాలో మిత్రులు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు, ఎంత తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు అని. నేను ఏం తీసుకోలే, తీసుకునేట్టున్నైతే అడిదిక్కే పోతుంటి కదా, ఇడిదిక్కు ఎందుకు వచ్చినా, మన జాతులకు ఏమైనా చేద్దామనే ఆలోచనతో వచ్చినా అని సార్ చెప్పారు. సో కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో, లేకపోతే ఎవడో ఏదో చెప్పేసరికి నమ్మి వాళ్ళు మనోళ్ళైనా కూడా మన మీదనే దాడి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక, కొంతమంది వేరే ట్రాప్లో పడిపోయి అట్లా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనలాంటి యూత్, మన స్వారోస్, మనమంతా కూడా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉండి అటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చి మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఈ పార్టీతో ఎందుకు ముందుకు సాగుతున్నాం, ఈ పార్టీ పాలసీలు ఏంది, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంది, ఇవన్నీ కూడా మరొకసారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేనేదో ఊరికే చెప్పాలి కాబట్టి నేను చెప్పట్లే, గల్లా ఎగరేసి చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం. ఈ దేశంలో ఒకే ఒక్క నాయకుడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకోసం మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ దేశంలో ఏకైక నాయకుడు, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు మా కేసీఆర్. అందుకు నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. ఈ దేశంలో ఏకైక నాయకుడు, ఈ దేశంలో ఏ ఊరికి పోయినా ఇక్కడ ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఊరికి ఇటు చివరినో అటు చివరినో దళిత వాడల్ని చూపెడతారు. కాబట్టి ఆ జాతిలో వెలుగు రావాలని చెప్పి దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చి వితౌట్ ఎనీ బ్యాంక్ లింకేజ్, ఎనీ కొలెటరల్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని తెచ్చినటువంటి ఏకైక నాయకుడు, దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టి దళిత జాతి ఉద్ధరణ కోసం పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. అదేవిధంగా 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు, చిరెక్ స్కూల్లో, ఓక్రిడ్ స్కూల్లో ఎటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారో అటువంటి చదువులు చెప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకున్న నాడు మా మీద ఎంత ఖర్చు పెడదురు, సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడదురు. ఒకటే ఇనుప పెట్టే, ఒకటే కింద వరుసుకునే సెద్దరి, కప్పుకునే సెద్దరి, ఒకటే తెల్ల జత బూట్లు ఇద్దరు మాకు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,25,000 రూపాయలు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఖర్చు పెట్టినారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. ఇవాళ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం. కాబట్టి వారి నాయకత్వాన్ని అవుట్రైట్ బలపరుస్తామని చెప్పి మనం గట్టిగా మాట్లాడాలి. మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, మనకు అరమరికలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం నికార్సైన వాళ్ళం, నిజాయితీ ఉన్నోళ్ళం, నిబద్ధత ఉన్నోళ్ళం. మీకు తెలుసో తెలియదో కొన్ని విషయాల చరిత్ర మీకు తెలుసు. భీమా కోరేగాం, వేల మంది బ్రిటిష్ సైన్యం వస్తే నిలబడి ఎదుర్కొన్న బిడ్డలు గింతమంది, పిడికెడు మంది. ఎవరు వాళ్ళు? మన దళితులు. మన దళితులు అంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది.
మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఆనాడు బ్రహ్మనాయుడు సామ్రాజ్యంలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు మొత్తం ఏ సైన్యం వచ్చినా నిలబడి మొండిగా ఎదుర్కొనేటాడు, నువ్వు అక్కడ గట్టిగా ఉండి మేము చూసుకుంటాం అనేది. కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్రుడు ఆయననే మంత్రి, ఆయననే సైన్యాధ్యక్షుడు, మొత్తం ఆయననే నడిపించేది, నువ్వు అట్లుండి మేము చూసుకుంటాం అనేది. అంటే మన రక్తంలోనే ధైర్యం ఉంటుందనే విషయాన్ని చరిత్ర పొడుగుతా చెప్పింది. ఇప్పుడు కూడా మనం అదే ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడన్నా విమర్శలు చేస్తే రాళ్ళేస్తే అంతే ధీటుగా గట్టిగా సమాధానం చెప్పాలి తప్ప మనం బిగుసుకపోవద్దు, ముడుచుకపోవద్దు. నేను నా పార్లమెంటు ఎంపీ అయిన 30 ఏళ్ళ వయసులో నేను ఎంపీ అయినప్పుడు నా పార్లమెంట్ మెయిన్ స్పీచ్లో నేను చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు చెప్పిన, తర్వాత కేసీఆర్ గారికే కృతజ్ఞతలు చెప్పిన. ఆయన చేయబట్టి నాకు చదువు వచ్చింది, విజ్ఞానం వచ్చింది, ఈయన చేయబట్టి రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది, ఈ స్థానంలో ఉన్నా అని చెప్పి నేను చెప్పిన. అందుకే నేను ఎప్పుడైనా గర్వంగా చెప్తా, నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు, నా గుండెలో కేసీఆర్ ఉన్నాడని నేను చెప్తా గర్వంగా. సో మనం వెనక ముందు కావడానికి అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా మనం సరైన సమాధానం చెప్పాలి, ధీటైన సమాధానం చెప్పాలి, గట్టి సమాధానం చెప్పాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఎంచుకున్న పంత కరెక్టు, పోతున్న మార్గం కరెక్టు, అంతిమంగా లక్ష్యాన్ని చేరేది మేమే అనే విషయం గట్టిగా మన జాతులకు, మన వర్గాలకు, ఎవరైతే మనల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. సార్ది ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది, మా ఏరియాలో పెట్టుకున్నాం 28వ తేదీ నాడు. ఆసిఫాబాద్ మన జిల్లా కాగజ్నగర్ నియోజకవర్గానికి వారు వస్తున్నారు. ఎందుకంటే మొన్న అక్కడ వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, చాలా క్యాడర్ పార్టీలో చేరాలని ఉత్సాహపడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ చేర్పించే కార్యక్రమం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇప్పటికే మా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నకు కూడా చెప్పినాను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నకు కూడా చెప్పినాను. ఆ ఎన్ రూట్లో భాగంగా కరీంనగర్లో ఒక ప్రోగ్రాం, పెద్దపల్లిలో గోదావరిఖంలోనూ ఇంకొక ప్రోగ్రాం 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పెట్టుకుందామని చెప్పినాను. అట్లనే ఇతర నియోజకవర్గాల్లో కూడా వీరు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికంటే ముందే ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. నిన్ననే పద్మారావు గౌడ్ గారితో నేను మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్లో కూడా త్వరలోనే ఒక మంచి కార్యక్రమం ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెట్టుకుందాం, డేట్ కూడా తీసుకోమని పద్మారావు గౌడ్ అని నాకు నిన్ననే చెప్పినాడు. నేను సార్కు ఉదయం చెప్పినాను. సో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వారు పోటీ చేసుకుంటూనే ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పార్టీ ఎంపీ అభ్యర్థులకు వారు సాయం చేయగలుగుతారో, హెల్ప్ చేయగలుగుతారో, పార్టీకి ఎక్కడెక్కడ ప్రయోజనకరంగా వారు సేవలు వినియోగించగలుగుతారో ఈ వారం రోజుల లోపల, ఎందుకంటే మళ్ళీ వారం తర్వాత సార్ మనకు దొరకడు, మనం సార్కు దొరకం, బిజీ అయిపోతారు కాబట్టి ఈ వారం రోజుల లోపలనే జిల్లాలలో మన కార్యక్రమాలు ఉంటే వాటన్నిటి కూడా పూర్తి చేసుకుందాం, కోఆర్డినేట్ చేసుకుందాం. దయచేసి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, మంచిగా మీరు, మేము, పాత కొత్త అందరం పాలు నీళ్ళలాగా కలిసిపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుదాం. తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ మంచిగా గొప్పగా ముందుకు సాగేటట్టుగా మనం అందరం కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఎక్కడన్నా ఏమన్నా ఏర్పాట్లలో ఇక్కడ కానీ భోజనం కాడ కానీ ఎక్కడన్నా ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉంటే మనసులో పెట్టుకోవద్దు. మనమంతా ఒక కుటుంబం. ఇది అంబేద్కర్, పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, కాన్షీరామ్, కేసీఆర్ మనందరి కుటుంబం కాబట్టి, మనం అందరం ఒక కుటుంబం కాబట్టి చిన్న ఏమన్నా లోటుపాట్లున్నా మనసులో పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వాళ్ళు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇటువైపు వాళ్ళు కూడా కొంత యాక్టివ్గా ఉండేటోళ్ళు కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ వైపు రావాలి. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, మా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు, రెగ్యులర్ ఇటు దిక్కు రావాలి. ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమున్నా ఇన్వాల్వ్ కావాలి. టీవీ చర్చలకు పోయేటోళ్ళు కూడా కొంతమంది మా చంద్రశేఖర్ రెడ్డి అన్నతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మాకు పైన టెక్సెల్ ఉంది, బీఆర్ఎస్ టెక్సెల్ ఉంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా కొంతమంది ఉన్నారని చెప్పి ప్రవీణ్ సార్ చెప్పినారు. సో వాళ్ళందరినీ కూడా టెక్సెల్కి అటాచ్ చేస్తాం. సో దాంట్లో కూడా మొన్నటిదాకా ఎవరైతే ఐటీ వింగ్లో అటువైపు బాగా యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 1-2 సార్లు ఇక్కడ మన టెక్సెల్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేపిస్తే, సో పార్టీ లైను, మన ఆలోచన విధానం, మనం ఏ రకంగా ముందుకు పోవాలేంది అన్ని విషయాలు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకుందామని మీ అందరికీ పేరున తెలియజేస్తూ, నేను ఎందుకు కొంత సమయం ఎక్కువ తీసుకున్నానంటే సార్కు 6 గంటలకు మైక్ ఇద్దామని నేను అనుకున్నా. 6 గంటలకు మైక్ ఇస్తే అన్ని టీవీలలో లైవ్ వస్తుందనే ఆలోచనతోనే కొంత సమయం, వాళ్ళు కూడా టీవీలో లేరు చూస్తున్నారు కాబట్టి కొంత సమయం నేను ఎక్కువ తీసుకున్నా. సో మరొకసారి ప్రవీణ్ కుమార్ గారికి, వారితో పాటు ఇవాళ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి వచ్చి పార్టీలో చేరుతున్న మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ, నాకు ఒక చిన్న లోటు అనిపిస్తున్నది. మేమే మాట్లాడినాం, చంద్రశేఖర్ అన్న నేను, మా ఆనందన్న మాట్లాడకపోతే నాకు లోటు అనిపిస్తుంది. మా అన్న కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్. ఇవి 2 మనకు కామన్ స్లోగన్స్ అయిపోవాలి. జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్, జై తెలంగాణ,
జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మా మాజీ శాసనసభ్యులు అన్న ఆనంద్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ ఏం మాట్లాడను, కాకపోతే మేము ఈ విధంగా ఒక పార్టీలో చేస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు ఎప్పుడు కూడా. నిజం, ఈ విధంగా బావబామర్దులు ఒక పార్టీలో చేస్తారని నేనైతే అనుకోలేదు. అంటే ఆయన విధుల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో నా విధుల్లో పార్టీ విషయంలో నేను కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండేది. ఎందుకంటే దీనికి ఒక్కటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. మా బావగారు బీఎస్పీలో చేరి 3 సంవత్సరాలు అయిందనుకుంటా. 3 సంవత్సరాల క్రితం అప్ప దగ్గర ఒక ఇంట్లోకి పోయిండు. కానీ నేను ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తెలుసా? మొన్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు రోజు పోయినా. అప్పటి వరకు ఆ ఇల్లు కూడా నాకు తెలియదు. వాస్తవం చెప్తున్నా. ఆ 3 సంవత్సరాల్లో మేము కలిసింది 2 సార్లు. ఎక్కడ కలిసినామంటే, ఒకటి మా అత్తమ్మ అంటే వాళ్ళ తల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్లో ఆపరేషన్ అయినప్పుడు ఒక్కసారి కలిసినాం. రెండవది వాళ్ళ మేనమామ కొడుకు అంటే మా మిస్సెస్ మేనమామ కొడుకు కూడా అవుతాడు. కర్నూలులో పెళ్ళి అయింది, ఆ పెళ్ళిలో ఇంకొకసారి కలిసినాం. 2 సార్లు కలిసినాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీకి ఎంత నిబద్ధతతోటి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాం. మనము దేంట్లో ఉన్నామనేటటువంటిది కాదు, మనము ఎంత నిబద్ధతతోటి పని చేస్తే మనకంత మంచి అవకాశాలు భవిష్యత్తు లోపల ఖచ్చితంగా వస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందాక సోదరుడు సుమన్ గారు చెప్పినట్టు, నేను మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించినప్పుడు కూడా 2 వ్యక్తులకు నేను కూడా ధన్యవాదాలు తెలియజేసిన. సేమ్ సుమన్ అన్న చెప్పినట్టు ఏంటంటే, ఒకటి అంబేద్కర్ గారికి, రెండవది కేసీఆర్ గారికి. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించిండు కాబట్టి నేను ఈరోజు ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన, చివరికి నాకు సీట్ వచ్చింది కూడా అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ తోటి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కాగలిగిన. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తు లోపల చాలా మంచి అవకాశాలు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనం అందరం కూడా సైనికులాగా పనిచేయాలా, నాగర్ కర్నూలు లోపల గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ఆనంద్ అన్న. ఇంతకుముందుకు పెద్దలు బాల్క సుమన్ అన్న మాట్లాడిన విధానంలో అంటే నిజంగా ప్రవీణ్ సార్ బేసిక్గా చాలా ముండోడు. అంటే మీడియా సందర్భంగా ఈ మిత్రులు చెప్పదలుచుకున్నా. మేము మా బీఎస్పీలో ఉన్నప్పుడు స్టేట్ కమిటీ కానీ స్వేరోలో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు చాలా ప్రయత్నం చేసినాం సార్ని. సార్ ఇటువైపు పోతే మన రాజ్యం తొందరగా రానట్టుంది, మనం ఏదైనా స్టెప్ తీసుకున్నాం అంటే ఒక్కసారి కూడా మా మాట వినలే. నిజంగా సుమన్ అన్న ఏం చెప్పాడో మాకు కూడా అర్థం కాదు. కానీ అంత మొండి వ్యక్తిని ఈరోజు ఒప్పించి గులాబా కండి వేయించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినంటే నిజంగా బాల్క సుమన్ అన్నకి అందరి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా గట్టిగా చెప్పట్లతో అన్నకు స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ, నిజంగా సుమన్ అన్న చూస్తే కూడా మాకు ఒక పెద్ద ధైర్యం వచ్చింది. అంటే మన కళ్ళ ముందనే ఒక చిన్న ఏజ్లో ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, అనేక పదవులు అనుభవించి నిజంగా రాజ్యాంగ అంటే ఈ పదవి అంటే ఎట్లుంటుందో అన్న రుచిచును. నేనే కాదు, నాతో పాటు చాలామంది రావాలనే తాపత్రయంతో ప్రవీణ్ సార్ని మెప్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడన్నా ఎదురుస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రియతమ నాయకులు మాట్లాడే ముందు గౌరవనీయులు గాయకుడు సందీప్ గారిని ఒక్క పాటతో వెల్కమ్ చెప్పాల్సిందో కోరుతున్నాం. ఇంకొక 6 minutes ఉందన్న, ఆ లోపు లైవ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. గట్టిగా చెప్పండి కొట్టారు బ్రదర్ ప్లీజ్. థ్యాంక్ యూ. హలో అందరము, నేను ఇంతసేపు పాటలో కూడా చెప్పిన, సుమన్ అన్న కూడా చెప్పిండు, అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై భీమ్. మీ అందరికీ తెలిసిన పాటనే. అంబేద్కర్ మీద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కంటే ముందు రోజు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట, నేను పాడినటువంటి పాట.
ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై తెలంగాణ, జై భీమ్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సందీప్ గారు. ఇప్పుడు పెద్దలు మన ప్రియతమ నాయకులు మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత తెలంగాణ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించిగా కోరుతూ మీరందరూ గట్టిగా చప్పట్లతో సార్కి ఆహ్వానం పలకాల్సిందా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్, జై కేసీఆర్. మీ ఉత్సాహం చూస్తుంటే గాంధీ భవన్లో ఎవరు నిద్రపోరు మిత్రులారా. తెలంగాణ భవన్లో ఈ చరిత్రాత్మకమైన సన్నివేశం గాంధీ భవన్లో ఎవ్వరు నిద్రపోరు. ఇవాళ సభాధ్యక్షులు పూదరి సైదులు గారు, మరి వేదిక మీద ఆసీనులైన సోదరులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బల్కా సుమన్ గారు, అదేవిధంగా మరొక మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి మా ఆచార్యులు, మా గురువు గారు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒక కృష్ణా తుంగభద్ర లాంటివని, ప్రాణహిత గోదావరి లాంటివని, ఒక గంగా జమున లాంటివని నమ్మి ఈరోజు నన్ను నమ్మి ఒక గొప్ప కళను నిజం చేయడం కోసం నాతో పాటు వచ్చిన సోదరులు విజయార్య గారు, కందికంటి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ రాజు గారు, నర్ర నిర్మల గారు, అరుణ క్వీన్ గారు, అదేవిధంగా మరెందరో మరి మిత్రులు, మరెందరో అన్న రాములు గారు, అదేవిధంగా చాలామంది మిత్రులు, అదేవిధంగా మరి రజనీ సాయిచంద్ గారు చెల్లెలు, మరి అందరికి కూడా మీ అందరికి కూడా మరి వేదిక కిందున్న నాయకులకు ఈరోజు ఆదిలాబాదు బెజ్జూరు అడవుల నుండి అలంపూర్ వరకు, కోదాడ నుండి తాండూరు వరకు, హైదరాబాదు నగరంలో నలుమూలల నుండి ఈరోజు
భారత రాష్ట్ర సమితిలో చేరడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు. బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది 1969వ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అసువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ, సంత్ నారాయణ గురు గారు, అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని, అదేవిధంగా మరి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు, పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా 400 సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ, పండగల సాయన్న ముదిరాజు కానీ, చిట్యాల ఐలమ్మ గారు కానీ, అదేవిధంగా బెల్లి లలితక్క గారు కానీ, అదేవిధంగా దొడ్డి కొమరన్న గారు కానీ, అదేవిధంగా వడ్డే ఓపన్న గారు కానీ, అదేవిధంగా షేక్ బందగి కానీ, మరెందరో మహనీయులు వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం. పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు. ఇది కేవలం తెలంగాణకే కాదు, దేశ రాజకీయాలను కూడా శాసించే సభ ఇవాళ తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది. ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు. వారు రావాల్సి ఉండే, కానీ అలా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రావాల్సి ఉండే, కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది. వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది. రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ, సిబిఐ కానీ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ, మరెన్నో సంస్థలు, మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము భారత రాజ్యాంగాన్ని, ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారో, ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈరోజు వేదిక మీద మనమందరం కూర్చున్నామో, ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనమందరం కూడా బట్టలు కట్టుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్నామో, ఆ రాజ్యాంగాన్ని 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ 400 సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈరోజు దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీ
గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ బాధనంతా కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది. మిత్రులారా, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. రైతులకు 15,000 రూపాయల భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా మరి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇంకెన్నో కపటపు వాగ్దానాలు చేసినారు. విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు. మరి వస్తున్నాయా మిత్రులారా? ఇవన్నీ కూడా రావట్లేదు. కరెంటే పోతా ఉన్నది. నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడు లేడు. అడిగిన వాళ్ళందరి మీద కేసులు. మొన్న ఒక తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్నే జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది. ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పాలనలో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాం. అయ్యా, మీరు మీ 6 గ్యారంటీలు మాకొద్దు, మీ 6 గ్యారంటీలు మాకొద్దు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం. భువనగిరిలో వైష్ణవి భవ్యశ్రీ అని ఒక 2 అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఆ రోజు మరి ఉరి పెట్టుకొని చనిపోయినరు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు? ఒక్కసారి ఆలోచించండి. సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవి అనే మరొక అమ్మాయి పాఠశాలలోనే ఉరి పెట్టుకున్నది. మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్లో హయత్ నగర్కి వచ్చి ఉరి పెట్టుకున్నది. ఒకటే పాఠశాలలో. బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది. ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి. ఈ పేద వర్గాలకు మరి ఏమీ ఆసరా లేదు, ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్ళు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి 1000 గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా. 1000 గురుకుల పాఠశాలలు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి 1000 గురుకుల పాఠశాలలు పెడితే ఈరోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి 14 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో? చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఆనాటి గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి? అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాదు మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట. ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పిండ్రు? తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు.
డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు. ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్, గంజాయి, డ్రగ్స్తో మరి ఈరోజు మత్తులో కూరుకొని పోయి ఉన్నారు. ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ? కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమయ్యారు. ఇది తెలంగాణ. ఈ సందర్భంలో మనం తెలంగాణ భవన్లో ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మిత్రులారా, బహుజనవాదం, తెలంగాణవాదం రెండు వేరు కాదు. ఈరోజు సోదరులు బల్క సుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా తన జీవితాన్నే ఉదహరిస్తూ మరి ఆనంద్ గారు, మెతుకు ఆనంద్ గారు వారి జీవితాన్ని ఉదహరిస్తూ ఈరోజు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం తరతరాలుగా, దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అణచివేత గురైంది. తెలంగాణలో ఉండే సహజమైన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నాటి ఆంధ్ర ఆధిపత్య పాలకులు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ చేపట్టకుండా తెలంగాణ జీవనాన్ని మొత్తం శిథిలం చేసి తెలంగాణను వల్లకాడుగా చేస్తే ఆనాడు వచ్చింది తిరుగుబాటు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. అందువల్లనే తెలంగాణ ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమం రూపుదిద్దుకొని ఈరోజు మనకు తెలంగాణ కళ సాకారం అయింది. బహుజన ఉద్యమం శతాబ్దాలుగా మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని మనుషులుగా కాదు జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పరిస్థితి నుండి మానవులందరూ ఒకటే, ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్, ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ అన్న ఒక నినాదాన్ని బలంగా నమ్మి, ఒక మానవ విలువను బలంగా నమ్మి ఆనాటి నుండి 1984 వరకు ఎంతో మంది మహనీయులు ఈ సామాజిక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలి, అందరికీ సమన్యాయం ఉండాలి, అందరూ సౌభ్రాతృత్వంతో బతకాలనే ఒక రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడి వచ్చిందే బహుజన వాదం. తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది, బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది. అందుకొరకే నేను ముందట చెప్పిన కృష్ణా నది, తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర, అదేవిధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం, తెలంగాణ వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. మిత్రులారా, మన జెండాలు వేరు కావచ్చు, కానీ ఎజెండా ఒక్కటే. మిత్రులారా, ఎజెండా ఒక్కటే, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, అందరూ కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం, కానీ మనం చట్టసభల్లో కూర్చోలేకపోతున్నాం అన్న ఒక భావనతోని, బెంజీ మాయావతి గారి అనుమతితోని, పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని మరి ఆ రోజు బల్క సుమన్ గారు మరి చాలా కృషి చేసిన దాని గురించి అనుమతితోని ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైన మరి నేను ఒక స్వేరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటను తప్పకుండా సార్, మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మళ్ళొక కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అవుతానన్నప్పుడు వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం రద్దు కాబోతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరెందరో మహనీయులు ఈ దేశం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది. రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది. రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాలు రావు, మళ్ళీ చీకటి రోజులు.
మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి. అందుకొరకే మనం గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది. బడేబాయ్ నరేంద్ర మోడీ గారు, చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే. అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఆనాడు కాన్షీరామ్ గారు ఏమన్నారు? మనం చక్కగా వాడుకొని తప్పకుండా అంటే మనం ఏ రాజ్యాన్ని అయితే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక 4 నెలల క్రితం, ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికి కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రమాదం ఉన్నది. ఈ పేద వర్గాలకు, మరి ముఖ్యంగా బహుజన వర్గాలకు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ, వీళ్ళందరి జీవితాలు ఘోరంగా మరి నాశనం కాబోతున్నాయనే విషయం చక్కగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కటి పాలన రావాలి. ఒక దూరదృష్టితో ఒక గొప్ప పునాది పడే పాలన రావాలి. మన బిడ్డల భవిష్యత్తులు మారాలి, రైతన్నల భవిష్యత్తులు మారాలి, రైతు కూలీల భవిష్యత్తులు మారాలి, పారిశుద్ధ్య కార్మికుల భవిష్యత్తులు మారాలి, ఆటో డ్రైవర్ల భవిష్యత్తు మారాలి, అందరి భవిష్యత్తు కూడా మారాలన్న మరి గొప్ప కళతోని మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి నేను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ ఇదే వేదికగా మరి నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చెప్తా ఉన్నా మిత్రులారా, దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోట్ల సేన మనం మిత్రులారా. ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు, బాల్క సుమన్ గారితో సహా వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి ఎత్తు పల్లాలను ఎన్నిటినో చూసిండ్రు మిత్రులారా. ఇది చాలా చిన్నది మనం చూస్తున్న ఛాలెంజ్. అందుకొరకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ సింహంలాగా గర్జించి మళ్ళీ భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్న మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, చరిత్రను మళ్ళీ పునర్లిఖించే చరిత్రాత్మకమైన అవకాశం ఈసారి ఈ పార్లమెంటు ఎన్నికలు మనకి ఇవ్వబోతున్నాయి. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామాన సైనికులై ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో బూత్ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి 100 ఓటర్ల దగ్గరికి పోయి మనం ఏం కోల్పోయినాం, కాంగ్రెస్ ఏం మాయమాటలు చెప్పింది, బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది, బీజేపీ ఏ విధంగా మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది. ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం 1-2 వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది. ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మనం మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళందరికీ కూడా మరి కార్యకర్తలందరికీ ధైర్యం నింపి మన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మరి గెలిపిద్దామా అవుతా? ఒక్కసారి అందరూ 2 చేతులు ఎత్తి చెప్పండి మిత్రులారా, గెలిపిద్దామా అవుతా? తప్పకుండా గెలిపించాలి మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ స్ఫూర్తితోనే మనం ఈ తెలంగాణ భవన్ నుంచి పోవాలి. మళ్ళొకసారి చెప్తున్నా, మరి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ, అదేవిధంగా నన్ను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మరి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు.
పోలీసు ఉద్యోగంలో చేరింది నా కోసం కాదు. నేను పోలీసు ఉద్యోగం నుండి గురుకుల పాఠశాలలోకి వచ్చింది నా కోసం కాదు. నేను గురుకుల పాఠశాలలో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు మిత్రులారా. నేను బహుజన్ సమాజ్ పార్టీని వదిలేసి భారత రాష్ట్ర సమితిలో చేరింది కూడా నా కోసం కాదు. ఒక హోదా కోసం కాదు, ఒక బంగళా కోసం కాదు, ఒక ఎర్రబుగ్గ కారు కోసం కాదు, లక్షల జీతం కోసం కాదు, ఒక హోదా కోసం కాదు, ఒక అంతస్తు కోసం కాదు. మిత్రులారా, నాకున్న ఈ అదృష్టాన్ని లేని లక్షలాది మంది కోట్లాది మంది బిడ్డలు నాకన్నా గొప్పగా ఉండాలి అన్న ఒక కలను నిజం చేయడానికి వచ్చిన మిత్రులారా, ఆ కలను నిజం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఇప్పటికి కూడా అదే ఎజెండానే, డప్పులు కొట్టిన చేతులతోనే తెలంగాణ బిడ్డలు డాలర్లు సంపాదించాలి మిత్రులారా. చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాలి. కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి మిత్రులారా. అప్పుడే నిజంగా నిజమైన మన జీవితాలు మారుతాయి. ఇంత చక్కటి వేదిక, ఇంత చారిత్రాత్మక సన్నివేశానికి కారకులైన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి ఇక్కడ వేదికను ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్యంగా గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు చక్కటి తిండి పెట్టిన బల్క సుమన్ గారికి, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి సార్కి అందరికీ కూడా తెలంగాణ భవన్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా అందరికీ కండువాలు వేసే అవకాశం లేకపోయినా మీ కండువాలు మీరే వేసుకొని సుశిక్షితులైన సైనికుల్లాగా, భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామాన పోయి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పెను విప్లవం సృష్టించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జై ఫూలే, జై కొమరం భీమ్, జై షేక్ బందగి, జై కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ మిత్రులారా. ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు అన్న బాల్క సుమన్ అన్న గారిచే నాగర్ కర్నూలు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కండవ కప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సార్ గారు 1 by 1 కప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు నాగర్ కర్నూల్ పాదాల ఆనంద్, దయచేసి రండి బాబు. పాదాల ఆనంద్, పాదాల భీమమ్మ, పాదాల శేఖర్ 1 by 1 ప్లీజ్. నాగర్ కర్నూల్